దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం, మీకు సమాధానం అనుగ్రహించునుగాక. 2వ దశలోనిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు సమాధానం అనుగ్రహించునుగాక అని ప్రభువారు మనకు సెలవిస్తున్నారు. ఈ యొక్క వాక్యం సమాధానకర్తయగు ప్రభువు మాత్రమే చెప్పగలరు. ఎందుకంటే ఆయన సమాధానానికి అధిపతి కాబట్టి మనకి సమాధానాన్ని అనుగ్రహించగలరు. ప్రియమైన సహోదరులారా, మీరు ఎప్పుడూ కూడా సమాధానం లేక ఎన్నో సమస్యలు కొని తెచ్చుకుంటూ, ఉన్నదానితో తృప్తి లేకుండా జీవిస్తూ, ఉన్నది పోగొట్టుకుంటూ, మనశ్శాంతి లేకుండా జీవిస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ప్రభువారు మీకు సమాధానాన్ని అనుగ్రహిస్తారు. అటువంటి పరిస్థితుల్లో చాలామంది అనుకుంటూ ఉంటారు, నాకు ఈ సమయంలో సమాధానంగా ఉంటే బాగుండును, ఈ సమస్యల నుంచి నేను విడిపించబడితే బాగుండును అని భావిస్తూ ఉంటారు. కానీ వారు చేసినటువంటి దోషముల వలన, వారు చేసినటువంటి పాపముల వలన దేవుని యొక్క ఆశీర్వాదాలు వారికి లేట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే దేవునికి మనిషికి అడ్డొస్తున్నటువంటివి పాపములు. మన యొక్క దోషములే, మన యొక్క పాపములే దేవునికి మనకి అడ్డుగా వచ్చి ఆయన అనుగ్రహించేటటువంటి ఆశీర్వాదాలని పొందుకోలేని పరిస్థితిలో ఉన్నాం. మన యొక్క నీతి దేవునికి ఒక మురికి గుడ్డ వలె కనబడుతుంది. అంటే మనం ఎంతగా మారాలి, మనలో మార్పు అనేది చాలా అవసరం. ఇప్పుడున్నటువంటి పాపములని విడిచిపెట్టి నీతిగా జీవించినప్పటికీ కూడా అది దేవుని దృష్టికి ఇంకా చిన్నదిగానే ఉంటుంది. కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే, దేవుని దగ్గర మీ అతిక్రమములన్నిటినీ ఒప్పుకొని వాటికి క్షమాపణ పొందుకోవాలి. అప్పుడు మీరు ఆ పాపముల నుండి విడిపించబడతారు. ఎప్పుడైతే మీరు పాపం నుండి విడిపించబడతారో అప్పుడు దేవుని దృష్టిలో కనికరాన్ని పొందుకుంటారు. మీరు దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడాలి అంటే మీ యొక్క పాపములు ఆయన ఎదుట ఒప్పుకోవాలి. మీరు తెలిసి తెలియక చేసినటువంటి పాపములు ఆయన ఎదుట ఒప్పుకోనండి. ఎందుకంటే దేవుని యొక్క కరుణా కటాక్షములను మీరు పొందుకోవాలి. ఆయన అనుగ్రహించే ఉచితమైన కృపను మన అందరం పొందుకోవాలి. ప్రభువారు అడుగువారందరికీ కూడా అనుగ్రహించేటటువంటి మహా గొప్ప దేవుడు. ఆయన రక్షించడానికి సమర్థుడైన దేవుడు. మన స్నేహితులు, బంధువులు, మన చుట్టుపక్కల వారు, మన పొరుగువారు మనకి ఆపద సమయం వచ్చినప్పుడు వారు రక్షించకపోవచ్చు, సహాయం చేయకపోవచ్చు. వారి దగ్గర ధనం ఉండి కూడా వారు చేయగలిగిన సహాయం చేయదలిచి కూడా లేదు అని చెప్పవచ్చు, చేయకుండా ఉండవచ్చు. కానీ ప్రభువు వారు అలా కాదు. నిన్ను సృష్టించిన మహాప్రభువు నీవు ఆపదలో ఉన్నావు అని అంటే ఖచ్చితంగా నీకు సహాయం చేయడానికి ఆయన ముందుకు వస్తాడు. ఆయన ఎదుట ఎప్పుడూ కూడా నీవు నిందారహితుడిగా, నీతిమంతుడిగా జీవించాలి. అప్పుడు ప్రభువారు ఎల్లప్పుడూ నీకు తోడైండి నీవు చేసే ప్రతి పనిలోని నీకు తోడుగా ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న అనేకమైన బిడ్డలు సమాధానం లేక బాధపడుతూ ఉన్నారు ప్రభువా. కుటుంబంలో సమాధానం లేదు ప్రభువా, బయట సమాధానం లేదు ప్రభువా. ఏం చేయాలో తెలియని పరిస్థితి, అప్పుల బాధలో కూరుకుపోయి అనారోగ్య సమస్యలతో, కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగలేక ప్రభువా మనశ్శాంతి లేకుండా బ్రతుకుతూ ఉన్నారు నాయన. అటువంటి బిడ్డల జీవితాల్లో గొప్ప వెలుగులు నింపండి, సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి. వారికి ఉన్న ప్రతి విధమైన ఆర్థిక సమస్యల్ని, శారీరక సమస్యల్ని, మానసిక సమస్యల్ని మీరే తీర్చమని వేడుకుంటున్నాం ప్రభువా. మీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభువా. మీ బిడ్డలు మీ దగ్గరికి వస్తూ ఉన్నారు, వారిని కనికరించండి, కాపాడండి, రక్షించండి ప్రభువా, దీవించండి. వారి మీద మీ యొక్క కరుణా కటాక్షాన్ని చూపించండి తండ్రి. ప్రభువా, పాపం చేసినప్పటికీ పశ్చాత్తాపంతో మీ దగ్గరికి వస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే ఆశీర్వదించండి. వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యని కూడా మీరే తీర్చివేయండి తండ్రి. ఇక నుంచి కూడా
మేము ఎలాంటి తప్పు చేయము, ఎలాంటి పాపం చేయము, మీ అందు నీతి నిజాయితీలతో నడుచుకుంటామని ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థన చేసే సమయంలో వారు తీర్మానించుకుంటూ ఉన్నారు, వారితో మీరే మాట్లాడండి. ఇప్పుడు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే ముట్టి స్వస్థపరచండి. మీ బిడ్డల జీవితాల్లో గొప్ప వెలుగుల్ని నింపండి. వారికి ఉన్న చీకటిని తొలగించి మీ యొక్క వెలుగుని నింపండి. ఆ యొక్క సమస్యను చూసి భయపడుతూ ఉన్నారు, ఆ భయాన్ని తీసివేసి మీ ధైర్యాన్ని నింపండి. మీరున్నారన్న ధైర్యంతో వారు ప్రతి సమస్యను ఎదుర్కొని ప్రతి సమస్యలోనూ కూడా జయాన్ని పొందుకునే ధన్యతని మీ బిడ్డలందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ప్రభా, మేము చేసిన ప్రార్థనలో మాలో తప్పులుంటే క్షమించమని, మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ప్రార్థించినవి అడుగు వాటిని ఎల్లప్పుడూ మేము మనస్ఫూర్తిగా పొందుకొని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.